10వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లో 6వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 6వ పాఠం ఉత్పాదక పరిశ్రమలు. ఇందులో 131 నుంచి 141 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. భారతదేశ ఎలక్ట్రానిక్ రాజధానిగా ఏది అవతరించింది? 1 ఢిల్లీ, 2 బెంగళూరు, 3 ముంబై, 4 అహ్మదాబాద్. భారతదేశ ఎలక్ట్రానిక్ రాజధానికి ఏది అవతరించింది? 1 ఢిల్లీ, 2 బెంగళూరు, 3 ముంబై, 4 అహ్మదాబాద్. పరిశ్రమల ద్వారా విడుదలయ్యే ప్రతి లీటర్ వ్యర్థ జలం ఎన్ని రెట్లు మంచినీటి పరిమాణాన్ని కలుషితం చేస్తుంది? 1 8 రెట్లు, 2 7 రెట్లు, 3 5 రెట్లు, 4 10 రెట్లు. పరిశ్రమల ద్వారా విడుదలయ్యే ప్రతి లీటర్ వ్యర్థ జలం ఎన్ని రెట్లు మంచినీటి పరిమాణాన్ని కలుషితం చేస్తుంది? 1 8 రెట్లు, 2 7 రెట్లు, 3 5 రెట్లు, 4 10 రెట్లు. ఈఎంఎస్ విస్తరింపుము. 1 ఎకో మేనేజ్మెంట్ సిస్టమ్, 2 ఎకనామిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, 3 ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, 4 ఎనలిటికల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈఎంఎస్ విస్తరింపుము. 1 ఎకో మేనేజ్మెంట్ సిస్టమ్, 2 ఎకనామిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, 3 ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, 4 ఎనలిటికల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఏ రకాల కాలుష్యాలకు పరిశ్రమలు బాధ్యత వహిస్తాయి? 1 వాయు జల, 2 భూమి, 3 శబ్దం, 4 పైవన్నీ. ఏ జలాల కాలుష్యాలకు పరిశ్రమలు బాధ్యత వహిస్తాయి? 1 వాయు జల, 2 భూమి, 3 శబ్దం, 4 పైవన్నీ. సిమెంట్ పరిశ్రమను గల్ఫ్ దేశాల్లోని మార్కెట్లకు పంపడానికి వీలుగా ఎక్కడ వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది? 1 గుజరాత్, 2 మధ్యప్రదేశ్, 3 సిక్కిం, 4 రాజస్థాన్. సిమెంట్ పరిశ్రమను గల్ఫ్ దేశాల్లోని మార్కెట్లకు పంపడానికి వీలుగా ఎక్కడ వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది? 1 గుజరాత్, 2 మధ్యప్రదేశ్, 3 సిక్కిం, 4 రాజస్థాన్. ఏ ఉత్పత్తుల నుండి వచ్చే వ్యర్థాలు క్యాన్సర్లు, పుట్టుకతో వచ్చే లోపాలు, గర్భస్రావాలకు కారణమవుతున్నాయి? 1 థర్మల్ ప్లాంట్లు, 2 అణువిద్యుత్ ప్లాంట్లు, 3 ఎలక్ట్రానిక్స్ ప్లాంట్లు, 4 ఆటోమొబైల్ ప్లాంట్లు. ఏ ఉత్పత్తుల నుండి వచ్చే వ్యర్థాలు క్యాన్సర్లు, పుట్టుకతో వచ్చే లోపాలు, గర్భస్రావాలకు కారణమవుతున్నాయి? 1 థర్మల్ ప్లాంట్లు, 2 అణువిద్యుత్ ప్లాంట్లు, 3 ఎలక్ట్రానిక్స్ ప్లాంట్లు, 4 ఆటోమొబైల్ ప్లాంట్లు. ఆటోమొబైల్ పరిశ్రమ ఏ నగరాల చుట్టూ ఉంది? 1 ముంబై, పూణే, చెన్నై, 2 ఢిల్లీ, గురుగ్రామ్, 3 కోల్కతా, లక్నో, ఇండోర్, 4 పైవన్నీ. ఆటోమొబైల్ పరిశ్రమ ఏ నగరాల చుట్టూ ఉంది? 1 ముంబై, పూణే, చెన్నై, 2 ఢిల్లీ, గురుగ్రామ్, 3 కోల్కతా, లక్నో, ఇండోర్, 4 పైవన్నీ. ఏ అవాంఛనీయ వాయువులు అధిక నిష్పత్తిలో ఉండటం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది? 1 కార్బన్ మొనాక్సైడ్, 2 సల్ఫర్ డయాక్సైడ్, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ఏ అవాంఛనీయ వాయువులు అధిక నిష్పత్తిలో ఉండటం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది? 1 కార్బన్ మొనాక్సైడ్, 2 సల్ఫర్ డయాక్సైడ్, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ఎన్టీపీసీ విస్తరింపు. 1 నేషన్ థర్మల్ పవర్ కంపెనీ, 2 నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, 3 నేషనల్ థీమ్ పవర్ కార్పొరేషన్, 4 నేషనల్ థర్మల్ పాలీ కార్పొరేషన్. ఎన్టీపీసీ విస్తరింపు. 1 నేషన్ థర్మల్ పవర్ కంపెనీ, 2 నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, 3 నేషనల్ థీమ్ పవర్ కార్పొరేషన్, 4 నేషనల్ థర్మల్ పోలీ కార్పొరేషన్. మొహాలీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఎక్కడ ఉంది? 1 పంజాబ్, 2 హర్యానా, 3 గుజరాత్, 4 మధ్యప్రదేశ్. మొహాలీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఎక్కడ ఉంది? 1 పంజాబ్, 2 హర్యానా, 3 గుజరాత్, 4 మధ్యప్రదేశ్. ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రధాన పరిశ్రమ ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? 1 ముంబై, ఢిల్లీ, 2 చెన్నై, కోల్కతా, 3 హైదరాబాద్, పూణే, 4 పైవన్నీ. ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రధాన పరిశ్రమ ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? 1 ముంబై, ఢిల్లీ, 2 చెన్నై, కోల్కతా, 3 హైదరాబాద్, పూణే, 4 పైవన్నీ. మంచినీటి వనరులపై పారిశ్రామిక కాలుష్యాన్ని ఎలా తగ్గించవచ్చు? 1 వేడి నీరు మరియు వ్యర్థాలను నదులు మరియు చెరువుల్లో విడుదల చేయడానికి ముందు వాటిని శుద్ధి చేయడం, 2 పారిశ్రామిక వ్యర్థాలను 3 దశల్లో శుద్ధి చేయడం, 3 నీటి అవసరాలను తీర్చడానికి వర్షపు నీటిని సేకరించడం, 4 పైవన్నీ. మంచినీటి వనరులపై పారిశ్రామిక కాలుష్యాన్ని ఎలా తగ్గించవచ్చు? 1 వేడి నీరు మరియు వ్యర్థాలను నదులు మరియు చెరువుల్లో విడుదల చేయడానికి ముందు వాటిని శుద్ధి చేయడం, 2 పారిశ్రామిక వ్యర్థాలను 3 దశల్లో శుద్ధి చేయడం, 3 నీటి అవసరాలను తీర్చడానికి వర్షపు నీటిని సేకరించడం, 4 పైవన్నీ. ఎక్కడ యమునా నది కార్యాచరణ ప్రణాళిక కింద మురుగునీటి శుద్ధి కర్మాగారం ఉంది? 1 ఫరీదాబాద్, 2 జహీరాబాద్, 3 నోయిడా, 4 లక్నో. ఎక్కడ యమునా నది కార్యాచరణ ప్రణాళిక కింద మురుగునీటి శుద్ధి కర్మాగారం ఉంది? 1 ఫరీదాబాద్, 2 జహీరాబాద్, 3 నోయిడా, 4 లక్నో. సిమెంట్ పరిశ్రమకు ఏ 3 పదార్థాలు భారీగా అధిక స్థాయిలో అవసరం? 1 జిప్సం, 2 సిలికా, 3 సున్నప్రాయి, 4 పైవన్నీ. సిమెంట్ పరిశ్రమకు ఏ 3 పదార్థాలు భారీగా అధిక స్థాయిలో అవసరం? 1 జిప్సం, 2 సిలికా, 3 సున్నప్రాయి, 4 పైవన్నీ. క్రింది వాటిలో టెలిఫోన్లు, కంప్యూటర్లు మొదలైన వాటిని తయారు చేసే పరిశ్రమ ఏది? 1 సమాచార సాంకేతికత, 2 ఎలక్ట్రానిక్స్, 3 అల్యూమినియం స్మెల్టింగ్, 4 ఉక్కు. క్రింది వాటిలో టెలిఫోన్లు, కంప్యూటర్లు మొదలైన వాటిని తయారు చేసే పరిశ్రమ ఏది? 1 సమాచార సాంకేతికత, 2 ఎలక్ట్రానిక్, 3 అల్యూమినియం స్మెల్టింగ్, 4 ఉక్కు.
భారతదేశంలోని ప్రధాన ఘన వ్యర్థాలు: 1 పాస్పోజిప్సం, 2 ఫ్లై యాష్, 3 ఇనుము, 4 పైవన్నీ. భారతదేశంలోని ప్రధాన ఘన వ్యర్థాలు: 1 పాస్పోజిప్సం, 2 ఫ్లై యాష్, 3 ఇనుము, 4 పైవన్నీ. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. భారతదేశ ఎలక్ట్రానిక్ రాజధానికి ఏది అవతరించింది? 1 ఢిల్లీ. భారతదేశ ఎలక్ట్రానిక్ రాజధానికి ఏది అవతరించిందంటే కరెక్ట్ ఆన్సర్ 2 బెంగళూరు. భారతదేశ ఎలక్ట్రానిక్ రాజధానిగా ఏది అవతరించిందంటే బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్ 2. పరిశ్రమల ద్వారా విడుదలయ్యే ప్రతి లీటర్ వ్యర్థజలం ఎన్ని రెట్లు మంచినీటి పరిమాణాన్ని కలుషితం చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1, 8 రెట్లు. పరిశ్రమల ద్వారా విడుదలయ్యే ప్రతి లీటర్ వ్యర్థజలం ఎన్ని రెట్లు మంచినీటి పరిమాణాన్ని కలుషితం చేస్తుంది అంటే 8 రెట్లు. కరెక్ట్ ఆన్సర్ 1. ఈఎంఎస్ విస్తరింపము. కరెక్ట్ ఆన్సర్ 3, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈఎంఎస్ విస్తరింపము, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. కరెక్ట్ ఆన్సర్ 3. ఏ రకాల కాలుష్యాలకు పరిశ్రమలు బాధ్యత వహిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. వాయు, జల, భూమి, శబ్దం. ఏ రకాల కాలుష్యాలకు పరిశ్రమలు బాధ్యత వహిస్తాయి? వాయు, జల, భూమి, శబ్దం. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. సిమెంట్ పరిశ్రమలు గల్ఫ్ దేశాలను మార్కెట్లో పంపడానికి వీలుగా ఎక్కడ వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 1, గుజరాత్. సిమెంట్ పరిశ్రమలు గల్ఫ్ దేశాలను మార్కెట్లో పంపడానికి వీలుగా ఎక్కడ వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగిందంటే గుజరాత్లో. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ ఉత్పత్తి నుండి వచ్చే వ్యర్థాలు క్యాన్సర్లు, పుట్టుకతో వచ్చే లోపాలు, గర్భస్రావాలకు కారణమవుతున్నాయి? కరెక్ట్ ఆన్సర్ 2, అణు విద్యుత్ ప్లాంట్లు. ఏ ఉత్పత్తులు నుండి వచ్చే వ్యర్థాలు క్యాన్సర్లు, పుట్టుకతో వచ్చే లోపాలు, గర్భస్రావాలకు కారణమవుతున్నాయి? కరెక్ట్ ఆన్సర్ 2, అణు విద్యుత్ ప్లాంట్లు. ఆటోమొబైల్ పరిశ్రమ ఏ నగరాల చుట్టూ ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ముంబై, పూణే, చెన్నై, ఢిల్లీ, గురుగ్రామ్, కోల్కతా, లక్నో, ఇండోర్. ఆటోమొబైల్ పరిశ్రమ ఏ నగరాల చుట్టూ ఉందంటే కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ముంబై, పూణే, చెన్నై, ఢిల్లీ, గురుగ్రామ్, కోల్కతా, లక్నో, ఇండోర్. ఏ అవాంఛనీయ వాయువులు అధిక నిష్పత్తిలో ఉండడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది? కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. ఏ అవాంఛనీయ వాయువులు అధిక నిష్పత్తిలో ఉండటం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది? కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. ఎన్టీపీసీ విస్తరింపు. కరెక్ట్ ఆన్సర్ 2, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఎన్టీపీసీని విస్తరింపు, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. కరెక్ట్ ఆన్సర్ 2. మొహాలి సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1, పంజాబ్. ఇది మ్యాప్లో ఉంటుంది చూడండి. మొహాలి సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఎక్కడ ఉందంటే టెక్నాలజీ పార్క్ ఎక్కడ ఉందంటే పంజాబ్లో ఉంది. కరెక్ట్ ఆన్సర్ 1. ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రధాన పరిశ్రమ ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, పూణే. ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రధాన పరిశ్రమ ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. మంచినీటి వనరులపై పారిశ్రామిక కాలుష్యాన్ని ఎలా తగ్గించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. వేడి నీరు మరియు వ్యర్థాల నదులు మరియు చెరువులు విడుదల చేయడానికి ముందు వాటిని శుద్ధి చేయడం, పారిశ్రామిక వ్యర్థాలను 3 దశల్లో శుద్ధి చేయడం, నీటి అవసరాలను తీర్చడానికి వర్షపు నీటిని సేకరించడం. మంచినీటి వనరులపై పారిశ్రామిక కాలుష్యాన్ని ఎలా తగ్గించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. వేడి నీరు మరియు వ్యర్థాల నదులు మరియు చెరువుల్లో విడుదల చేయడానికి ముందు వాటిని శుద్ధి చేయడం, పారిశ్రామిక వ్యర్థాలను 3 దశల్లో శుద్ధి చేయడం, నీటి అవసరాలను తీర్చడానికి వర్షపు నీటిని సేకరించడం. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ఎక్కడ యమునా నది కార్యాచరణ ప్రణాళిక కింద మురుగునీరు శుద్ధి కర్మాగారం ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1, ఫరీదాబాద్. ఎక్కడ యమునా నది కార్యాచరణ ప్రణాళిక కింద మురుగునీరు శుద్ధి కర్మాగారం ఉందంటే ఫరీదాబాద్. కరెక్ట్ ఆన్సర్ 1. సిమెంట్ పరిశ్రమకు ఏ 3 పదార్థాలు భారీగా అధిక స్థాయిలో అవసరం? కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. జిప్సం, సిలికా, సున్నపురాయి. సిమెంట్ పరిశ్రమకు ఏ 3 పదార్థాలు భారీగా అధిక స్థాయిలో అవసరం అంటే జిప్సం, సిలికా, సున్నపురాయి. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. క్రింది వాటిలో టెలిఫోన్లు, కంప్యూటర్లు మొదలైన వాటిని తయారు చేసే పరిశ్రమ ఏది? కరెక్ట్ ఆన్సర్ 2, ఎలక్ట్రానిక్. క్రింది వాటిలో టెలిఫోన్లు, కంప్యూటర్లు మొదలైన వాటిని తయారు చేసే పరిశ్రమ ఏదంటే ఎలక్ట్రానిక్. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశంలో ప్రధాన ఘన వ్యర్థాలు? కరెక్ట్ ఆన్సర్ 3, ఇనుము. భారతదేశంలో ప్రధాన ఘన వ్యర్థాలు? కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. పాస్పోజిప్సం, ఫ్లై యాష్, ఇనుము. భారతదేశంలో ప్రధాన ఘన వ్యర్థాలు? కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. పాస్పోజిప్సం, ఫ్లై యాష్, ఇనుము. ఇవన్నీ కూడా అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.